హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమ నరేష్. ఈరోజు నేను మీకు లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. లివర్ ఫ్రై అంటే ఫస్ట్ కొంచెం అది తింటా ఉంటే చికెన్ ఫ్లేవర్ లాగా స్మెల్ వస్తూ ఉంటుంది. సో అది స్మెల్ చాలామందికి నచ్చదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నాకు కూడా నచ్చదు ఆ స్మెల్ అంటే, అందుకే నేను లివర్ తిన్నాను. అసలు చికెన్లో పార్ట్స్ ఏవి తిన్నాను. కానీ ఇలా ట్రై చేయండి, అసలు స్మెల్ అంటే రాదు. అసలు ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. ఫస్ట్గా ముందు మనం తెచ్చుకున్న చికెన్ని బాగా 4-5 టైమ్స్ బాగా క్లీన్ చేసి, తర్వాత లాస్ట్లో మంచి వాటర్తో బాగా క్లీన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత అందులో సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి మనం ఈ లివర్ పార్ట్స్ అన్నిటిని కూడా అందులో వేసేసి ఒక 1/2 అవర్ హాట్ వాటర్లో వదిలేయాలి. సో ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే మనం చికెన్ అది ఫ్రై చేసిన తర్వాత మనకి అందులోంచి స్మెల్ అన్నది రాదు, తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలా లివర్ ఫ్రై ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుంటాం, దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటాము. అలాగే కొంచెం జీలకర్ర, లవంగి, చెక్క ఇవి కూడా తీసుకొని బాగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ వేయాలండి. చికెన్ ఫ్రైల్లో, ఫిష్ ఫ్రైల్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇదంతా అవన్నీ కూడా మనం వేగిన తర్వాత మనం ఆల్రెడీ హాట్ వాటర్లో పెట్టుకున్న ఈ చికెన్ పార్ట్స్ని కూడా ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో తగినంత పసుపు, కారము, అలాగే ఉప్పు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అలాగా మూత పెట్టేసి వదిలేయకూడదండి, అడుగు పట్టేస్తూ ఉంటాయి ఇవి. సో అందుకనే చేదు వచ్చేస్తుంది మళ్ళీ కర్రీ. సో అందుకనే మనం ఎక్కువ టైమ్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత మనం అందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం కొంచెం వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకొని కొంచెం సేపు మనము కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. సో తర్వాత మనకి కర్రీ అవుతుంది అంటే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలండి. అప్పుడే మనకి ఏ కర్రీ అయినా సరే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు తెలుస్తుంది. చూసారా, మొత్తం ఆయిల్ అంటే బయటకు వచ్చింది. సో చూసారా, చూడడానికి కూడా స్ట్రక్చర్ చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత మనం లాస్ట్లో దించే ముందు కొబ్బరి పొడి వేసుకుంటే మనకి రెస్టారెంట్లో ఉన్న స్టైల్లో, రెస్టారెంట్ కంటే మించిన టేస్ట్లో ఉంటుందండి. అసలు ఆ ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ అన్నది రాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.